మనం నేటి కార్యక్రమంలో జ్యోతిష్ శాస్త్రరీత్యా కర్కాటక రాశి వారి యొక్క వ్యక్తిత్వం, ఆలోచన విధానం, వారి యొక్క బలాలు, బలహీనతలు తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈరోజు ప్రధానంగా ఎటువంటి స్నేహితులు కర్కాటక రాశి వారికి ఉంటారు, స్నేహితుల నుంచి వీరు ఏ విధంగా ఆశించవచ్చు, స్నేహితులతోటి వీరు ఏ విధంగా ప్రవర్తిస్తారు, అదేవిధంగా ఒక తండ్రిగా, తల్లిగా లేదా జీవిత భాగస్వామిగా వీరు ప్రధానంగా ఏ విధంగా ఉంటారో అన్న ఆసక్తి కలిగించే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కర్కాటక రాశి వారందరికీ కూడా జీవితాంతం ఉపయోగపడేటువంటి అంశంగా చెప్పవచ్చు. ప్రధానంగా స్నేహితుడిగా ఇస్తే వీరికి ఏంటంటే కర్కాటక రాశి వారు స్నేహితులకు ఎప్పుడు కూడా ప్రాధాన్యత అధికంగా ఇస్తారని చెప్పవచ్చు. ఒక నమ్మదగినటువంటి వ్యక్తి అంటాం కదా, అటువంటి వ్యక్తిగా వీరి గురించి చెప్పవచ్చు. కాబట్టి వీరికి ఎవరైతే స్నేహితులు ఉంటారో వారు ఎప్పుడూ కూడా కర్కాటక రాశి వారి నుంచి మంచి లాభాలను పొందుతుంటారని చెప్పవచ్చు. వారికి ఏదైనా ఒక సమస్య వస్తే, అంటే కర్కాటక రాశి వారి యొక్క స్నేహితులకు ఏదైనా ఒక సమస్య అంటూ వస్తే వీరు వెంటనే స్పందిస్తారు. వెంటనే వెళ్ళి వారిని ఆదుకునే ప్రయత్నం కూడా వీరు అధికంగా చేస్తుంటారు. మంచి విశ్వాస పాత్రులుగా కూడా ఒక్క మాటలో వీరిని చెప్పవచ్చు. కానీ కర్కాటక రాశి వారికంటూ ఏదైనా ఒక సమస్య అంటూ ప్రారంభమైతే వీరు ఇష్టపడే స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు వీరి నుంచి దూరంగా వెళ్ళిపోతారని చెప్పవచ్చు. అంటే కర్కాటక రాశి వారు మంచి స్నేహితులు అయినప్పటికీ కూడా వీరికి అంతగా మంచి స్నేహితులు ఉండరు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వీరి స్నేహితులు ఎవరైతే ఉంటారో వారు దూరంగా వెళ్ళిపోతుంటారు. దానికి ఏదేదో కారణాలు చెప్తుంటారని చెప్పవచ్చు. అరే, ఆ రోజు నువ్వు ఇబ్బందులో ఉన్నావు, నాకు తెలియదు, నేను అలా వెళ్ళిపోయాను, ఇలా వెళ్ళిపోయానని చెప్పు ఏదో ఒకటి అంటే వీరిని నమ్మించే ప్రయత్నం కాస్త అధికంగా చేస్తుంటారు. కానీ కర్కాటక రాశి వారు వారి యొక్క గొప్పతనం ఏంటంటే మళ్ళీ అదే స్నేహితుడికి ఏదైనా ఒక కష్టం వస్తే మళ్ళీ వీరు ముందుండి సహాయం చేసే ప్రయత్నం అధికంగా చేస్తుంటారు. కాబట్టి ప్రధానంగా కర్కాటక రాశి వారందరూ కూడా జీవితంలో గుర్తుంచుకోవాల్సిందంటే వీరికి మంచి స్నేహితులు ఉండరు. వీరు మంచి స్నేహితుడిగా ఉన్నప్పటికీ కూడా వీరికి మంచి స్నేహితులు అంటూ ఉండరు. అవసరానికి వాడుకునేటువంటి వదిలేసే స్నేహితులు వీరికి అధికంగా ఉంటారు. కాబట్టి కర్కాటక రాశి వారు స్నేహితుల నుంచి ఎక్కువగా ఎప్పుడు కూడా ఆశించకపోవడం ఒక్క మాటలో చెప్పాలంటే మంచిదని చెప్పవచ్చు. ఇక తండ్రిగా వస్తే ఒక మంచి తండ్రిగా మాత్రం వీరెప్పుడూ కూడా ముందుంటారు. మంచి తండ్రిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఎప్పుడూ కూడా పిల్లల భవిష్యత్తును ఎక్కువగా కూడా ఊహించుకుంటూ పిల్లల భవిష్యత్తులో బాగుండాలి, వారికి ఎటువంటి కష్టము రాకూడదని చెప్పేసి చక్కగా కష్టపడతారు. కానీ వారి యొక్క ఆలోచనలకు వీరి యొక్క ఆలోచనలకు చాలా వ్యత్యాసం ఉంటుందని చెప్పవచ్చు. ఈ విషయంలో కర్కాటక రాశి వారు అందరూ కూడా పురుషులు జాగ్రత్త వహించాలి. అంటే పిల్లల ఉన్నతి చక్కగా కోరుకుంటారు. పిల్లలకు కావాల్సినవన్నీ కూడా జీవితంలో వీరు ఏర్పాటు చేస్తారని చెప్పవచ్చు. పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు, ఎక్కువ కూడా భయపడుతుంటారు. నా పిల్లకి రేపు భవిష్యత్తులో నా పిల్లకి ఏదైనా కష్టం వస్తుందేమో, ఇబ్బంది వస్తుందేమో అని చెప్పేసి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారని చెప్పవచ్చు. కానీ పిల్లలకు వీరికి ఏంటంటే తండ్రిగా చూసుకున్నప్పుడు అంటే ఎక్కువగా కూడా అంతరం అంటాం కదా, అది ఎక్కువగా ఉంటుంది. ఒక వయసు పెరిగిన తర్వాత పిల్లలు కొంతవరకు వీరిని ఇబ్బంది పెట్టే మాటలు అనడం కానీ లేదా ఇబ్బందికి గురి చేయడం కానీ ఎక్కువ చేస్తుంటారు. లేకపోతే నిన్నటి కార్యక్రమం చెప్పుకున్నాం కదా, వీరిది సున్నితమైన మనసు అవ్వడం వల్ల పిల్లలు ఏదైనా ఒక విషయం పట్ల తండ్రిగా నువ్వు ఇలా చేయకూడదు నాన్న అని చెప్పి అంటే కూడా వీరు ఏమాత్రం కూడా భరించలేక మనసు నొచ్చుకుంటారని చెప్పొచ్చు. కాబట్టి ఈ విషయం పట్ల కూడా కర్కాటక రాశి తండ్రులందరూ కూడా కొంత జాగ్రత్త వహిస్తే మంచిదని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా వీరు ఒక సక్సెస్ఫుల్ ఫాదర్గా మాత్రం నిలబడతారు. జీవితంలో వీరి పిల్లలు మంచి స్థాయికి వస్తారు. దీనివల్ల వీరికి ఆనందం కాస్త అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా పిల్లలకు వీరికి ఏదైతే కొంత గ్యాప్ అంటూ ఏర్పడుతుందో, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.